హాయ్ అండి, మైసెల్ఫ్ డాక్టర్ కిషోర్ కింతల, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, జెమ్స్ అండ్ హాస్పిటల్స్. మా దగ్గరకు రీసెంట్గా ఒక 6 years ఓల్డ్ పాప వచ్చింది. తనకి రికరెంట్ హ్యాబిచువల్ డిస్లొకేషన్ ఆఫ్ పటెల్లా. అంటే ఏంటంటే తను ఆడుకునేటప్పుడు కానీ, పరిగెత్తేటప్పుడు కానీ, లేదా మెట్లు ఎక్కేటప్పుడు కానీ పటెల్లా బోను డిస్లొకేట్ అయ్యి తను పడిపోవడం జరిగేది. తనకి ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా ఫిజియోథెరపీ చేయడం వల్ల ఇప్పుడు బాగానే రికవర్ అయింది. తన డైలీ లివింగ్ యాక్టివిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, దాంతోపాటు ఆడుకోవడం, మెట్లు ఎక్కడంలో తను ఎటువంటి ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేస్తుంది. అందరికీ నా నమస్కారం. మా పాప నడిచి పడిపోయేది, ఆడుకున్నప్పుడు కూడా పడిపోయేది, ఎక్కడికి పరిగెట్టి వెళ్తామని కూడా పడిపోయేది. మా పాప చాలా దగ్గరికి తీసుకెళ్ళాను, నేను కట్లు కట్టడానికి హాస్పిటల్కి అన్నిటికీ తీసుకెళ్ళాను, కానీ మా పాప సెట్ అవ్వలేదు. తర్వాత మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఇలా జెమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని. అలాగనేసి హాస్పిటల్కి తీసుకొచ్చాము. జెమ్స్ హాస్పిటల్కి కిషోర్ డాక్టర్ సార్కి చూపించగలము. చూపించిన తర్వాత కిషోర్ డాక్టర్ సార్ చాలా బాగానే చూసుకున్నారు. డాక్టర్ కిషోర్ సార్ చూసిన తర్వాత సర్జరీ చేయాలి అనేసి అన్నారు. సార్ సర్జరీ బాగానే చేశారు. బాగానే చేసిన తర్వాత ఒక 2 వారం తర్వాత మాకు రమ్మన్నారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు పిలిచారు ఫిజియోథెరపీకి రమ్మని. ఒక 15 రోజులు మేము ఉండమన్నారు. చాలా బాగానే ఫిజియోథెరపీ కూడా చేయించారు. ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత బాగానే నడుస్తుంది, బాగానే ఆడుకుంటుంది, బాగానే పరిగెట్టెళ్తుంది. డాక్టర్ కిషోర్ సార్కి, జెమ్స్ హాస్పిటల్కి, ఫిజియోథెరపీ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు.